హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి ఏప్రిల్ 30కి తీసిన, బట్ పెట్టడం మాత్రం లేట్ అయిపోయింది అనమాట. నేను ఎడిట్ చేసే వరకు ఈ టైం అయిపోయింది. ఈ వ్లాగ్ తీసి కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 2 months అయిపోతుంది. అంటే ఇంకొక 5 days అయితే 2 months కంప్లీట్ అయిపోతుంది. సో మేమైతే ఒక 4 days అట్లా ఊరికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామో కూడా మీరు చూడండి. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసినారు. మా చెల్లి సౌరం వేసుకుంటే అది ఊసిపోయిందంటే ఇంకా దాని గురించి మా పిన్ని చెప్పి నవ్వుతా ఉంది. ఇంకా హెయిర్ లీవ్ చేసుకుంటేనే బాగుందిలే, ఏం వద్దులే అని చెప్పిన మా చెల్లికి. ఇంకా అందుకని ఇంకా తను మళ్ళీ ఏం సౌరం వేసుకోలేదు. పాపం చూడండి జడ ఎట్లా ఊడిపోయిందో, సౌరం మొత్తం ఊసిపోయిందంట. ఇంకా మేమైతే ఫుల్ అంటే ఫుల్ నవ్వినాం కొద్దిసేపు. సో ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? మేమైతే పెళ్లికి వెళ్తున్నాం అనమాట. మా చైతన్య మామ పెళ్లి అని చెప్పేసి మేము అందరం కలిసి ఊరికి వెళ్తున్నాము. అట్లనే ఒక 4 days అట్లా మేము ప్లాన్ చేసుకున్నాం ఉండడానికి. ఎందుకు 4 days అంటే ఇంకొక పెళ్లి కూడా ఉండే అనమాట మాకు. అందుకని చెప్పేసి ఇంకా ఊర్లోనే ఉందామని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. ఇంకా సమ్మర్ కాబట్టి మాకు కూడా కొంచెం బ్రేక్ కావాలనిపించింది. అందుకని చెప్పేసి ఇట్లా 4 days అయితే ఇట్లా మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. ఇంకా మేము వెళ్లే దారిలో మా అత్తమ్మ వాళ్ళని కూడా పిక్ చేసుకొని వెళ్తున్నాము. ఇంకా మా అశ్విన్ అయితే చాలా రోజుల తర్వాత చూసిన, ఇంకా తను మాట్లాడుతూ ఉంది. అశ్వ ఎవరంటే మా కోడలు, అంటే మా మేనత్త వాళ్ళ కూతురు అనమాట. అంటే మా మేనత్త వాళ్ళ మనవరాలు. సో ఇంకా అందరం కలిసి అయితే ఇంకా వెళ్తున్నాము పెళ్లికి. ఇంకా మేము వెళ్ళేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది. ఎంత ఫాస్ట్ గా వెళ్దామని అనుకున్నా కూడా ఏదో రకంగా లేట్ అవుతూ ఉంటది. కామన్ కదా మనకి, ఫ్యామిలీ ఫంక్షన్స్ కన్నా పెళ్లిళ్ళకి వెళ్ళాలన్నా. అండ్ ఫైనలీ ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసినాము. మా పెళ్లి కూడా ఇదే ఫంక్షన్ హాల్ లో జరిగింది. మా పెళ్ళప్పుడు వచ్చిన ఈ ఫంక్షన్ హాల్ కి మళ్ళీ తర్వాత ఇప్పుడు వస్తున్నా. ఇంకా నేను మా బాబాయ్ కూడా డిస్కస్ చేస్తున్నాము. మా పెళ్ళప్పుడు వచ్చినాము, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం అని చెప్పేసి. ఇంకా నేనైతే మా పెళ్లి మెమరీస్ అన్ని రికలెక్ట్ చేసుకుంటున్నా. నేనైతే పల్లకి కోసం అయితే ఎంత టెన్షన్ పడ్డానో అసలు, పల్లకి లేట్ వచ్చిందని చెప్పేసి. ఇంకా ఫొటోస్ ఎక్కడెక్కడ దిగినామో అవన్నీ రికలెక్ట్ చేసుకుంటున్నాము. ఇంకా ఎండ అయితే ఘోరంగా ఉంది చూడండి అసలు. ఇంకా సమ్మర్ కాబట్టి ఆ మాత్రం ఉండే ఎండలు. ఇంకా మా చెల్లి అయితే అందరినీ వెల్కమింగ్ చేస్తూ ఉంది. ఇంకా మమ్మీ మా స్వాతక్క కూడా చాలా రోజుల తర్వాత కలిసినారు కదా, ఇంకా మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా మా డింపుల్ చూడండి ఎంత క్యూట్ గా రెడీ అయిందో అసలు. మంచిగా హెయిర్ కి చూడండి, హెయిర్ బ్యాండ్ పెట్టేసి పాపడ్ బిల్ల పెట్టేసి మా చెల్లి సెట్ చేసింది. దానికి ఇట్లా బోడో కొట్టకుండా మంచిగా నిండు ఉండాలని చెప్పేసి ఇట్లా రెడీ చేసింది. ఇంకా మంచిగా నీట్ గా రెడీ అయింది కదా, అసలు ఏంటి ఖరాబ్ చేసుకోకుండా మంచిగా అట్లనే ఉంది. మా డింపుల్ వాళ్ళైతే 3-4 days ముందే వెళ్ళిరనమాట ఊరికి. ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసింది మా డింపుల్. ఇంకా వాళ్ళ కజిన్స్ తోనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది, మంచిగా ఆడుకుంది. మేము ఫంక్షన్ రాగానే ఫస్ట్ అయితే స్టేజ్ ఎక్కినాం. ఇంకా ఎందుకంటే ఫోటోలు దిగేద్దాము, కలుద్దాం ఫస్ట్ అయితే అని చెప్పి. ఇంకా నేనైతే మా ఫ్యామిలీ వాళ్ళందరినీ కలిసిన, ఎందుకంటే ఫంక్షన్స్ టైంలోనే కదా అందరం కలుసుకునేది. ఇంకా అందరం అయితే కలుసుకుని ఇంకా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం కొద్దిసేపు. ఇంకా ఫొటోస్ కూడా దిగుదామని చెప్పేసి ఫొటోస్ కూడా దిగినాము అందరం కలిసి. ఇంకా ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా తినడానికి అయితే వచ్చినాము. ఇంకా ఏప్రిల్ 30 అంటే ఇంకా సమ్మర్ టైమే కదా, ఫుల్ అంటే ఫుల్ ఎండలు ఉండే. ఇంకా గాలి కూడా అస్సలు రాలేదు. ఇంకా రేకులు కాబట్టి ఇంకెక్కువ వేడి ఉంటది. ఎండాకాలంలో పెళ్లి చేసుకుంటే ఎండలు కొడతా ఉంటాయి, ఫుల్ అంటే ఫుల్ వేడి ఉంటది. వర్షాకాలంలో చేసుకుంటే వర్షాలు వస్తాయి, అదొక ప్రాబ్లమే. చలికాలంలో చేసుకుంటే చలి ఉంటది. మా పెళ్లి అయితే చలికాలంలో జరిగింది. అసలు ఘోరంగా అంటే ఘోరంగా చలి అనమాట. మెయిన్ గా ఇంకా డిసెంబర్ అయితే ఇంకా ఎక్కువ ఉంటది కదా, మరి డిసెంబర్ లోనే జరిగింది. ఫుల్ అంటే ఫుల్ చల్లగా ఉంటుండే. నాకేమో వెదర్ కూల్గుంటే అస్సలు పడదు. ఇంకా ఎట్లయితుందో ఏమో అనుకున్నా, బట్ మనకి ఫొటోస్ వల్ల లైట్ పెడతారు కదా, ఆ లైట్ కి మొత్తం హీట్ వల్ల కొంచెం సెట్ అయిపోయింది అనమాట టెంపరేచర్. మరీ చల్లగా లేకుండా మరీ వేడిగా లేకుండా సెట్ అయిపోయింది నాకైతే అప్పట్లో అంటే జస్ట్ 1.5 year బ్యాకే, ఎప్పుడో కాదు. ఇంకా పిల్లలు కూడా ఫంక్షన్స్ టైంలోనే కలుస్తారు కదా, ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు పిల్లలు. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూపించలేదు కదా, వీళ్ళ పెళ్లికే వచ్చినాం మేము. ఈవినింగ్ వరకు పెళ్లి దగ్గర ఉండేసి మేమైతే మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినాము. జస్ట్ ఒక 1/2 kilometer ఉంటది ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికైతే. ఇక్కడ ఈ పెళ్లి చూసుకొని ఇంకా పిన్ని వాళ్ళు వేరే పెళ్లి కూడా వెళ్ళేసి వచ్చిర్రు అనమాట. వచ్చే దారిలో ఫిషెస్ అయితే తీసుకొని వచ్చిర్రు. ఇంకా మా నాన్నమ్మ అడుగుతుంది, ఇప్పుడు వండుతారా రేపు వండుతారా? ఇప్పుడు వండుతా అంటే ఇప్పుడే క్లీన్ చేస్తా అది అని చెప్పి మా నాన్నమ్మ మాట్లాడి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిరు. ఎందుకంటే ఇవాళ థర్స్డే, రేపు ఫ్రైడే అనమాట. ఫ్రైడే చాలా మంది తినని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవాళనే వండుదామని చెప్పి ఇక మా బాబాయ్ అయితే కడుగుతుండు. ఇంకా మా నాన్నమ్మ హెల్ప్ చేస్తా ఉంది. మా బాబాయ్ మా నాన్నమ్మ ఇద్దరు కలిసి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకుర్రు. మోస్ట్లీ ఇట్లా ఫిషెస్ క్లీనింగ్ అయితే మా పెద్ద మమ్మీ చేస్తుంది. ఈసారి పెద్ద మమ్మీ రాలేదు, బాబాయ్కి పడ్డది డ్యూటీ. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేస్తా ఉండు. ఇంకా క్లీనింగ్ కట్టింగ్ ప్రాసెస్ అయిపోయినాక మమ్మీ వాళ్ళు అయితే కుకింగ్ స్టార్ట్ చేసిండ్రు. ఫిష్ ఫ్రై కావాలంటే ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నారు. ఇంకా ఫిష్ ఫ్రై ఒక్కటే తింటే సరిపోదు కదా నైట్ కి, అందుకని చెప్పేసి చపాతీ కూడా చేస్తా అని చెప్పారు మమ్మీ పిన్ని కలిసి. అట్లయితే సరే చపాతీ చేయండి అని చెప్తే చపాతీ, ఫిష్ ఫ్రై ఇంకా పులుసు అయితే చేస్తున్నారు. లోపలైతే వేడిగా ఉంటుందని చెప్పేసి బయటనే కూర్చొని ఇట్లా స్టవ్ బయటనే పెట్టేసి చేస్తున్నారు అనమాట. ఇంకా మా నాన్నమ్మ అయితే ప్లేట్స్ ఎందుకులే అని చెప్పేసి అంటలు పట్టుకొని వచ్చింది, అంటలలో తింటామేమో అని చెప్పి. మా బాబాయ్ అయితే వద్దు, ఆల్రెడీ ఫిషెస్ లో ముళ్ళులు ఉంటాయి, అంటలలో కూడా ముళ్ళు ఉంటది, చీకట్లో కనిపించదు, అట్లనే మింగేస్తే కష్టం అవుతుంది అని చెప్పేసి వద్దని చెప్పిను. ఇంకా ప్లేట్స్ లో తిని మళ్ళీ మేమైతే స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే ఇంకా చైతన్య మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా డీజే కూడా ఉంటది కదా నైట్, కొద్దిసేపు అట్లా టైం పాస్ అవుతుంది అని చెప్పేసి పోయినాం. మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళినాము. వెళ్ళేసరికి 12 అయింది. అప్పటికి అమ్మాయి
అమ్మాయి వాళ్ళు చేస్తున్నారు. అమ్మాయి వాళ్ళు కూడా మా చుట్టాలే అనమాట, మా చెల్లి అవుతుంది. ఇంకా అమ్మాయి వాళ్ళది కూడా సేమ్ విలేజ్. అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అబ్బాయి వాళ్ళ ఇంటి వరకు అయితే ఇంకా డీజే నడుస్తూనే ఉంది. ఎందుకంటే తక్కువ డిస్టెన్స్ కదా, ఇంకా మొత్తం ఇంకా డీజే నడిపిస్తా ఉన్నారు. ఇంకా అందరు ఫ్యామిలీ అందరు కలిసి అయితే డాన్స్ చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళినాక కొద్దిసేపటి వరకు అయితే కూర్చున్నాము. తర్వాత ఇంకా డాన్స్ అయితే అందరం కలిసి స్టార్ట్ చేసినాము. ఒక 1.5 hour వరకు అట్లా చేసేసి మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం మేము. ఒక దిక్కు బాయ్స్, ఒక దిక్కు గర్ల్స్, అసలు గ్రూప్స్ గా డివైడ్ అయిపోయి ఎవరు డాన్స్ వాళ్ళు చేసుకుంటే ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళైతే చేసిరు. మంచి ఎంజాయ్ చేసినాం అనమాట అందరం అయితే. ఇంకా డాన్స్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయినామన్నా కదా, ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాము. పడుకొని ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మా వాళ్ళు అయితే అందరు లేచిరు. ఎవరు లేచినా కూడా నేనైతే అస్సలు లేవ్వను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితే అదే నాకు మెయిన్ టైం అనమాట, పడుకునే టైం. నాకు అది బాగా నిద్ర వస్తుంది. అస్సలు అంటే అస్సలు లేవను కూడా. ఇంకా తప్పదు అన్న సిచ్యువేషన్ లో లేస్తా. ఇంకా బయటికి వెళ్ళేది ఉంది అంటేనే లేస్తా, లేదంటే ఇంకా నేను పడుకునే ఉంటా. మా వాళ్ళు కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు నన్ను, ఎందుకంటే పడుకొని ఉంటాం నేను మార్నింగ్ అని చెప్పేసి ఇంకెవరు కూడా లేపరు నన్ను. మా నాన్నమ్మ 2-3 years బ్యాక్ అయితే వాటర్ యాపిల్ చెట్టు పెట్టింది. ఇంకా వాటర్ యాపిల్స్ కూడా అవుతూ ఉన్నాయి చెట్టుకి. ఇంకా చూడండి మీరే ఎట్లున్నాయో. మా బాబాయ్ ఆ వాటర్ యాపిల్ తెంపుతామని పోతే ఆ కొమ్మ వచ్చేసింది అనమాట. ఇంకా మా నాన్నమ్మ అయితే కొంచెం షాక్ లో ఉంది, ఎందుకంటే మాకు చెట్లు అంటే ప్రాణము, ఏమైపోయింది అన్నట్టు ఆలోచిస్తా ఉంది ఇట్లా చేసిరేందని. మా నాన్నమ్మకి చెట్లన్నా జంతువులన్నా మస్తు ఇష్టము, ఇంకా బాగా చూసుకుంటది అనమాట చెట్లనైతే. ఇంకా మా బాబాయ్ కొమ్మ వీకేసరికి ఇంకా మాకు మొత్తం వెరైటీగా పెట్టేసింది ఫేస్ అయితే, అట్లా వీకిండేందని. ఇంకా నేను పడుకున్నా కదా, మా బాబాయ్ అయితే ఆ కొమ్మ తీసుకొచ్చి డైరెక్ట్ గా నా చేతిలో పెట్టిండు. నేనైతే షాక్ అయిపోయాను అనమాట, ఏంది ఇది అని. దెబ్బకి భయమైంది నాకు సడన్ గా చూసేసరికి. ఇంకా చెట్టుకు కూడా ఎక్కువ లేవన్నమాట, పండ్లు అన్నీ అయిపోయినాయి. 6 తోటలప్పుడే నాయనమ్మ అన్ని తీసుకొచ్చి మా అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేసింది. ఇంకా ఎవరి కవర్లు వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట, కవర్లలో పెట్టేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తుంది మా నాయనమ్మ. ఏం తెచ్చినా అందరికి ఈక్వల్ గా పంచుతుంది మాకు. ఇంకా చెట్టుకు ఎక్కువ లేవు కదా, కొన్నే ఉండేసరికి మా వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు వాటర్ యాపిల్ కోసం. ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి మేమైతే మా చిన్న నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే నాన్నమ్మ తాతయ్య ఇన్వైట్ చేసిరు మమ్మల్ని, పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు, అందుకని చెప్పి రమ్మంటే మేమైతే పోతున్నాము. ఇంకా మాతో పాటు అశ్విని నాన్నమ్మని కూడా తీసుకొని పోతున్నాము. ఇంకా ఇంట్లోకి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాము నాన్నమ్మ వాళ్ళతో. ఇంకా వెళ్తామని చెప్పేసరికి మేమైతే ఫస్ట్ టైం పెళ్ళైనాక వచ్చినామని బట్టలు అయితే పెట్టిరు మా ఇద్దరికి. ఇంకా మేమైతే మళ్ళీ ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా వచ్చేటప్పుడు ఇక థమ్స్అప్ బాటిల్స్ అయితే తీసుకున్నాము, పెద్ద బాటిల్ లేదంటే చిన్న బాటిల్స్ తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చినాము. ఇంకా ఎండ కవ్వట్లే అని థమ్స్అప్ దాగి అందరం అయితే రెడీ అయిపోయి రిసెప్షన్ కి అయితే వెళ్తున్నాము. రిసెప్షన్ కూడా దగ్గరనే అనమాట, ఇంటి దగ్గర నుంచి నాకు తెలిసి ఒక 10 kilometers ఉంటుండొచ్చు అంతే, ఎక్కువ దూరం ఏం కాదు. ఇంకా అందరం అయితే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అయితే దిగి అందరిని అయితే కలిసినాము. బయట మాత్రం చాలా అంటే చాలా ఎండగా ఉంది. ప్లస్ ఈ కెమెరా లైట్స్ కి అయితే ఇంకా వేడిగా ఉంటది అసలు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఐస్ కూడా మొత్తం రెడ్ గా అయిపోయినాయి ఈ లైట్స్ వల్ల. ఇంకా హీట్ కూడా కదా లైట్స్ వల్ల అయితే. ఇంకా అసలు ఘోరంగా ఒబ్బరిస్తుండే అసలు స్టేజ్ మీద అయితే. ఏ సీజన్ లో చేసుకున్నా కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటాయి. సమ్మర్ లో చేసుకుంటే ప్లస్ పాయింట్ ఏంటంటే పిల్లలందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ అందరు వచ్చి ఒక 2-3 రోజులు ఉండడానికి ఉంటది. మైనస్ ఏంటంటే ఇంకా ఈ ఎండలు అయితే ఘోరంగా ఉంటాయి. ఇంకా ఫ్యాన్స్ ఎంత నడిచినా కూడా మొత్తం వేడిగాలే వస్తుంది. ఇంకా చెట్లు ఉంటేనే బెటర్ అనమాట. సో ప్లస్లు మైనస్లు ఇట్లుంటాయి. నార్మల్ టైంలో అయితే పిల్లలకు స్కూల్ ఉంటది కాబట్టి ఎక్కువ రాలేరు ఉండలేరు. ఇంకా మా క్రాంతి మామ అయితే ఇంకా కలిసిండు కదా, ఇంకా వీడియో తీస్తూ ఉండు సెల్ఫీ పట్టుకొని. శివానక్క రాలేదు, ఎందుకంటే ఆరు పాప అప్పటికి 1 month కూడా తనకి నిండలేదన్నమాట, అందుకని చెప్పేసి రాలేదు. ఇంకా ఎండలు కూడా ఘోరంగా ఉన్నాయి కదా, చిన్నది కదా, ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంట్లోనే ఉంది. ఇంకా క్రాంతి మామ వాళ్ళని కలిసినాము, ఎక్కువసేపు మాట్లాడడం కూడా మాట్లాడలేదన్నమాట మేము. ఇంకా మేము తింటున్నాము, అప్పటికి వెళ్ళిపోయినారు వాళ్ళు. అప్పటికి వచ్చి చాలాసేపు అయిందంట, మేము వెళ్ళడం లేట్గా వెళ్ళినాం కదా, ఇంకా వాళ్ళని ఎక్కువసేపు కలిసి మాట్లాడలేకపోయినాము. ఇంకా వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వరకు వెళ్ళాలని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా ఫాస్ట్ గానే స్టార్ట్ అయిపోయారు క్రాంతి మామ వాళ్ళు. నాకు తినేటప్పుడు అయితే వాటర్ పక్కా ఉండాలి, నేను వాటర్ చాలా తాగుతా. ఇంకా మా జున్నుకు వాటర్ కావాలరా అని చెప్తే వాడైతే 4 గ్లాసులు పట్టుకొని వస్తుండు. అసలు వాడు ఎంత పెద్దోడు అయిపోయిండు అనిపిస్తుంది. ఇంత చిన్నోడు అప్పుడే ఇంత పెద్దగా ఎట్లయిపోయిండు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు వాడిని చూస్తుంటే. అసలు పిల్లలు అయితే ఎంత ఫాస్ట్ గా పెరిగిపోతున్నారో. ఇంకా తినొచ్చేసి మా చిన్న చెల్లి ఎంత క్యూట్ గా మాట్లాడుతుంది అంటే చాలా క్యూట్ గా మాట్లాడుతుంది. ఇంకా నన్ను కూడా గుర్తుపట్టిందంట, ఏదో వీడియోలో చూసిందంట, వీడియోలో చూసి గుర్తుపట్టిందంట. అస్సలు మొహమాట పడకుండా మంచిగా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఇంకా డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది తిను వీళ్ళక్క. ఇంకా నా పెళ్లిలో కూడా అసలు మంచిగా డాన్స్ చేసింది. ఇంకా నేను పెళ్లి టైంలో కొంచెం నేను బిజీ ఉంటా కదా, నేను ఎంత అబ్జర్వ్ చేయలేదు అనమాట. పెళ్లిలో స్టేజ్ ఎక్కిందనమాట, స్టేజ్ ఎక్కి ఇంకా అటు ఇటు తిరుగుతుంది అనమాట డాన్స్ చేసుకుంటూ. అసలు నేను షాక్ అయిపోయాను అనమాట. ఇంకా మమ్మీ కూడా చెప్పింది చిన్నది బాగా డాన్స్ చేసింది, పెళ్లిలో కూడా మంచి డాన్స్ చేసింది, కోలాటాల దగ్గర అక్కడిక్కడ మంచి చేసింది అంటే నేను షాక్ అయినా అనమాట, ఇంత బాగా చేస్తారా అని. ఇంకా మేము తినేసి ఇంకా మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిదామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా జున్నుగాడైతే అప్పుడే పోతున్నారా పిన్ని, ఉండొచ్చు కదా పిన్ని అని అంటుండు వాడు. ఇంకా వాళ్ళ చిన్న తాతతో కలిసి ఇంకా ఫైటింగ్ అయితే స్టార్ట్ చేసిరు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లా ఉంటారు మంచిగా. ఇంటికి వెళ్తున్న దారిలోనే అందరికి అనిపించింది ఒకసారి పొలం దగ్గరికి వెళ్తే బాగుంటదని, ఎందుకంటే చాలా రోజులైంది మేమైతే పొలం దగ్గరికి వెళ్ళి. ఇంకా మా హస్బెండ్ కూడా ఎప్పుడు
చూడలేదనమాట మమ్మీ వాళ్ళ పొలంని. ఇంకా అందుకని చెప్పేసి ఒకసారి వెళ్దాం అనుకున్నాం అందరం కలిసి. ఇంకా వెళ్ళేటప్పుడు ఉత్తిగా పోతామా, ఏదన్నా ఫుడ్ ఐటమ్ ఉండాల్సిందే అని చెప్పేసి మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది అక్కడే ఉంటది అనమాట. మా పొలం సైడే వాళ్ళది ఇల్లు ఉంటది. అక్కడ బజ్జీలు వేస్తారు. ఇంకా మా బాబాయ్కి అయితే చెప్పినాం పకోడీ బజ్జీ ఇవి కావాలంటే మా బాబాయ్ సరే తీసుకుందాంలే అని చెప్పేసి కార్ అయితే ఆపిచ్చిండు. ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయో అవైతే తీసుకున్నా అనమాట తినడానికి స్నాక్స్ లాగా. ఇంకా మా వాళ్ళకైతే చెట్టు మీద పువ్వు కనిపించింది. ఆ పువ్వు కావాలంట, కావాలి కావాలి అంటే ఇంకా మా బాబాయ్ అయితే తీసుకొచ్చి మాకు ఇచ్చిండు. మేమైతే మా పొలం దగ్గరికి వెళ్ళడం చాలా తక్కువ. ఇంకా మా నాన్నమ్మనే ఎక్కువ చూసుకుంటది. పొలంనైనా బావి దగ్గర అయినా మొత్తం ఆమెనే మేనేజ్ చేస్తది. ఇంకా మా సైడే ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. ఇంకా అది విజయ్ దేవరకొండ వాళ్ళదంట. విజయ్ దేవరకొండ వాళ్ళ ల్యాండ్స్ కూడా ఇక్కడ సైడ్ ఉన్నాయని చెప్తారనమాట మా వాళ్ళు. కార్ అయితే ఒక దగ్గర పార్క్ చేసి మేమైతే అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఈవినింగ్ టైంలో మాత్రం అసలు ఎంత బాగుందో వెదర్, ఇంకా నేచర్ చూస్తుంటే అసలు మంచిగా అనిపిస్తుంది. నాకేమనిపించింది అంటే ఇంకా కొంచెం ముందు వెళ్ళుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే మేము పోయిన కొద్దిసేపటికే చీకటి అయిపోయింది అనమాట. చీకట్లో ఏమంత కనిపించదు కదా మనకి. కొంచెం ఈవినింగ్ అంటే కొంచెం వెలుగున్నప్పుడు పోతేనే మంచిగా అనిపిస్తుంది మనకి. సో కొంచెం లేట్ అయిపోయింది మేము పోయేసరికి. ఇంకా మేము అనుకోకుండా పోయినాం కదా. ఇంకా మాకైతే ఇంకా మంచిగా మొత్తం పొలం అంతా చూసుకున్నాం. మంచిగా కొద్దిసేపు కూర్చొని ఎంజాయ్ చేసినాము. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా పెట్టిన అనమాట మా పొలంది. లైక్ సాయంత్రం అలా మా పొలంలో అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పెట్టిన. ఇంకా మా అత్తమ్మ కూడా చాలా ఇయర్స్ అయిందంట పొలంని చూసి. అందుకని అదే మాట్లాడుతూ ఉంది చాలా రోజులు అయింది వచ్చి ఇక్కడికని. ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను వీడియోస్ తీస్తూ ఉన్నాడు. చాలా సపోర్టివ్ అనమాట. నన్ను మంచిగా వీడియోస్ తీస్తూ ఉంటాడు. ఇటు నుంచి నడువు, ఇటు సైడ్ లైటింగ్ బాగుంది, అటు బాగుంది, ఇటు బాగుంది అని చెప్పేసి ఇంకా షార్ట్ వీడియోస్ అయితే మా హస్బెండే తీస్తూ ఉంటాడు ఇట్లా. ఇంకా ఆయనకు పర్ఫెక్ట్ అనిపించిందాక అట్లా అటు ఇటు తిప్పుతా ఉంటాడు నన్ను వీడియో మంచిగా వచ్చిందాక. మా చింటుగాడు అయితే ఫస్ట్ టైం అనమాట 4 days మాతో ఊరికి రావడం ఇట్లా. ఇంకా మేము వచ్చినప్పుడే స్నాక్స్ తెచ్చుకున్నాం కదా, థమ్స్అప్, చిప్స్, బజ్జీలు, పకోడీలు ఇవి తెచ్చుకున్నాం కదా. ఇవైతే ఇంకా ఇక్కడ కూర్చొని తింటున్నాము. ఇంకా అప్పుడే చీకటి అయిపోయింది. మాకైతే ఎక్కువసేపు చూసినట్టు కూడా లేదు. ఎందుకంటే ఇంకా రావడము, అక్కడ వేరే వాళ్ళు ఉంటే అక్కడ కలవడం, మాట్లాడడం ఇదే సరిపోయింది. ఇంకా వచ్చే వరకు కొంచెం లేట్ అయింది. ఇంకా వచ్చి చూసే వరకు చీకటి అయిపోయింది అనమాట. ఇట్లా కొద్దిసేపు మా పొలంలో అందరం ఇట్లా కూర్చొని మంచిగా బజ్జీలు అవి ఇవి తినుకుంటాం. కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసినాం ఇట్లా. ఊరికి వచ్చిన డే 1 అయితే మార్నింగ్ పెళ్లి, నైట్ డీజే సరిపోయింది. డే 2 అయితే రిసెప్షన్. ఇంకా మా పొలం దగ్గరికి అయితే వచ్చినాము. డే 3 అయితే మార్నింగే లేచినాము. మార్నింగ్ అంటే ఒక 10 o'clock అయిందనమాట లేచే వరకు. ఇంకా అప్పటికి మా మణికంఠనైతే మ్యాంగోస్ కట్ చేస్తూ ఉండు. మామిడికాయ పచ్చడి పెడతారంట, అందుకని చెప్పేసి మామిడికాయలు అయితే కట్ చేస్తుండ అనమాట మణికంఠన్న. ఇంకా నాకేదో పెద్ద వచ్చినట్టు చెప్తున్నా, ఇట్లా కట్ చేయి, అట్లా కట్ చేయి, అది ఇది అని చెప్పి చెప్తున్నా మణికంఠన్నకి. ఇంకా చాలా సార్లు అనుకుంటా మా నాన్నమ్మ పెట్టిన చెట్లన్నీ ఒక వీడియో తీయాలని చెప్పేసి, ఎప్పుడు తీయట్లేదు. నెక్స్ట్ టైం అయినా పక్కా తీయాలి మా నాన్నమ్మ పెట్టిన చెట్లు
ఇట్లన్నీ ఒక వీడియో అయితే తీస్తా. ఇంకా మా వాళ్ళైతే అందరూ ఒక దగ్గర కూర్చొని ఇంకా మామిడికాయ పచ్చడి అయితే పెడుతూ ఉన్నారు. ఇంకా పెట్టిన తర్వాత టేస్ట్ చేయాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అన్నం అయితే కలుపుకొని అందరు తింటున్నారు. ఇంకా టేస్ట్ వేరుంటది కదా, ఎంతైనా మామిడికాయ పచ్చడి పెట్టిన గిన్నెలోనే కలుపుకొని అందరికి ఓవర్ ప్లేట్లలో వాళ్ళకి పెట్టేసి తినడం అయితే. ఇంకా మా అమ్మ అయితే పచ్చడి పెట్టిన దాంట్లోనే తినేస్తుంది, మిగతా అందరికైతే కలిపి ప్లేట్స్ లో పెట్టిచ్చేసింది. నెక్స్ట్ అయితే డే 3 అండ్ డే 4 వ్లాగ్ అయితే రిలీజ్ చేస్తా, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.